బాహుబలి RRR సినిమాలతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి. అలాంటి రాజమౌళి తదుపరి సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి ఒక మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన కథాంశంను రెడీ చేసినట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాజమౌళి ఇప్పటి వరకు టచ్ చేయలేని జోనర్, మహేష్ బాబు ఎప్పుడూ నటించని కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. సినిమా అధికారికంగా ప్రారంభం కాలేదు, కనీసం అధికారికంగా ప్రకటన కూడా రాలేదు. ఈ ఏడాదిలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కొత్త టాక్ అనుసారం మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా కథ పీరియాడిక్ డ్రామాగా తెలుస్తుంది. 1800వ శతాబ్దం నాటి కథను విజయేంద్ర ప్రసాద్ ఇవ్వడం జరిగిందట. ప్రేక్షకులను 225 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లి రాజమౌళి సర్ప్రైజ్ చేయబోతున్నారన్నమాట. గతంలో రాజమౌళి నుంచి వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2, RRR సినిమాలు పీరియాడిక్ డ్రామా అనే విషయం అందరికీ తెలిసిందే. RRR సినిమాతో ప్రేక్షకులను దాదాపు 150 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన రాజమౌళి ఈసారి మహేష్ బాబు సినిమాతో ఏకంగా 225 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లబోతున్నారు. సినిమా కథ అనుసారం విదేశాల్లో షూటింగ్ నిర్వహించబోతున్నారట. ఇప్పటికే సెట్ వర్క్ కూడా ప్రారంభం అయ్యిందట. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ ను నిర్మిస్తున్నారని, అందులో కీలక పాత్రలు, కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తారని తెలుస్తుంది. రాజమౌళి సినిమాలంటే ఎక్కువ శాతం విదేశీ షెడ్యూల్స్ ఉండవు, కానీ మహేష్ బాబు ఆయన చేయబోతున్న సినిమా మాత్రం ఎక్కువ శాతం విదేశాల్లో ఉండబోతుంది. మిగిలిన భాగం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. సాధారణంగా పీరియాడిక్ డ్రామా అంటే మొత్తం సెట్స్ లోనే రూపొందించాల్సి ఉంటుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా రాజమౌళి తదుపరి సినిమా ఓ రేంజ్ లో ఆడే విధంగా ఉంటుందని ఇప్పటి నుంచే మేకర్స్ నమ్మకం కలిగిస్తున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా మేకింగ్ ఏడాదిన్నర తీసుకుంటారట. అంటే 2026లో సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో రాజమౌళి చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే హీరోయిన్ ను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఒప్పుకోవాల్సిందే. ముఖ్యంగా మహేష్ బాబుతో సినిమా అంటే ఖచ్చితంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. సినిమాలోని 200కు పైగా కీలక పాత్రలుంటాయని, వాటిలో ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు గడ్డం పెంచుకుని తిరుగుతున్నారు. బాడీ పెంచడానికి జిమ్ లో కూడా తెగ కసరత్తులు చేస్తున్నారు. SSRMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సినిమా ఏ జోనర్ లో ఉంటుందనే విషయం ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ డ్రామా ఇది. ప్రస్తుతం లొకేషన్ వేట జరుగుతుంది. జర్మన్ అడవుల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారట. ఈ మూవీ పీరియాడిక్ డ్రామాతో పాటు మైథాలజీ కూడా టచ్ ఉంటుందని అంటున్నారు. పురాణాల కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ ఇప్పటి వరకు మహేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. పురాణాల కాన్సెప్ట్ తో మహేష్ రాజమౌళి సినిమా చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. 1000 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నారని చాలా రోజుల నుంచి టాక్ నడుస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే RDL బాక్స్ ఆఫీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.